హాయ్ మల్లిక. గుడ్ మార్నింగ్ అక్క. ఆశ్చర్యంగా ఉంది, మా ఇంటికి రాకూడదు అనుకున్నావా? కమిషనర్ గారి ఇంటికి అనుకున్నప్పుడల్లా రాగలమా? సరేరా. మల్లిక, నిన్న మీ అమ్మగారి ప్రసంగం టీవీలో చూశాను. వెంటనే నీకు ఫోన్ చేయాలనుకున్నాను, కానీ నా దగ్గర నీ ఫోన్ నెంబర్ లేదు. సరే, ఒక క్షణం కూర్చో, కాఫీ తెస్తాను, మాట్లాడుకుంటూ తాగుదాం. అయ్యో వద్దక్క, అనవసరంగా నీకెందుకు శ్రమ. ఇందులో శ్రమేముంది, ఇప్పుడే వచ్చేస్తాను. అక్క, నువ్వెందుకు కష్టపడుతూ కాఫీ పెట్టడం? నువ్వు తప్పుకో, నేను పెడతాను ఉండు. ఏంటక్క ఇది? కమిషనర్ గారి ఇంట్లో ఒక పని మనిషి కూడా లేదు. ఉంటే నీకు కొంచెం హెల్ప్ గా ఉండేది కదా. అయ్యో అదేం లేదు మల్లిక, వంటగదిలోకి వేరెవరన్నా రావడం నాకు నచ్చదు. అయితే నేను కూడా రాకూడదన్నమాట. ఏయ్, నీ విషయంలో అదేం లేదు. మరక్క, కమిషనర్ గారు సడన్ గా ఎప్పుడైనా బయటికి వెళ్తే? అక్క నువ్వు ఒంటరిగా? నేను ఇప్పుడు ఒట్టిదాన్ని కాదుగా, అందుకే ఆయన రాత్రులు ఎక్కడికి వెళ్ళడం లేదు. నిజంగా? నిజంగా. మరి అన్నట్టు వచ్చే శనివారం ఆయన ఫ్రెండ్ ఇంట్లో పెళ్లికెళ్తున్నారు. శనివారం బయలుదేరితే లేట్ అవుతుందని శుక్రవారం రాత్రే బయలుదేరి వెళ్తానన్నారు. ఆయనకి నన్ను వదిలి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. కానీ ఏం పర్వాలేదు, మీరు వెళ్ళి రండని నేనే చెప్పాను. అక్క నేను వెళ్ళొస్తాను. అయ్యో అప్పుడే వెళ్తానంటావేంటి? భోంచేసి వెళ్ళు. లేదు, ఇంకోసారి వస్తానులే. ఏంటి తలుపు తీసుంది? ఏమండి, ఈ అమ్మాయి మల్లిక, మన శ్రీశక్తి ఇందిర గారు అమ్మాయి. హలో. హలో, మీ అమ్మగారు బాగున్నారా? వస్తాను. ఈ అమ్మాయిని నువ్వు చెప్పిన చెల్లి కాని చెల్లెలు? చూస్తుంటే ఏమనిపిస్తుంది? యో రైట్, ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది. మా సిస్టర్ పోలికలున్నాయి. బాగుంది, అప్పుడే మీ చెల్లెలైపోయిందనమాట. ఏమిటి పరమశివం? వద్దు 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 వద్దు, నేను పొరపాటును కూడా బయటికి రాకూడదు. బయటకు వచ్చానంటే ప్రతిపక్షాలతో ప్రాబ్లం. మీరే విషయానికి భయపడకండి, ఆ సంగతి నేను చూసుకుంటాను. నాకు తెలియని పత్రికలు గాని ఛానల్స్ గాని ఏవీ లేవు. ఇక ప్రతిపక్ష నేత అంటారా, ఈ డీలింగ్ లో ఆయనే మెయిన్. అది వదిలేయండి, అదే నా టెక్నిక్. ప్రతిపక్షం కూడా కలిసిందంటే ప్రాబ్లమే లేదు. మరైతే మీటింగ్ ఎక్కడ? మీరు దాని గురించి టెన్షన్ పడొద్దు, నా గెస్ట్ హౌస్ లోనే. మీరు సాయంత్రంలోగా మీ పనులన్నీ పూర్తి చేసుకుని రెడీగా ఉంటే చాలు. రాత్రికి నేను కారు పంపిస్తాను, వచ్చేయండి. దేవుడు కూడా తెలియని చోటికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. నేను వచ్చేస్తాను, కానీ అన్ని జాగ్రత్తగా చూసుకోండి. అదే ఆ ప్రతిపక్షాలను మాత్రం నేను చూసుకుంటానని చెప్పాను కదా. ఏంటి అంత ఆలోచన? లేదు, ఏం లేదు. అదేం కాదు, ఏదో ఉంది. ఆ గ్యాంగ్ వార్ బ్యాచ్ని పట్టుకోవాలనేగా. వాళ్ళ గురించి కాదు, వాళ్ళకన్నా ప్రమాదమైన మనుషుల గురించి ఆలోచిస్తున్నారు. వచ్చే శుక్రవారం అంటే 13వ తారీఖు రాణా ప్రతాప్ పర్సనల్ పని మీద బయటకు వెళ్తున్నాడు. వద్దు, మనకు ఆ గొడవలు వద్దు, తగాదాలు వద్దు. మీరెవరిని పట్టుకోనక్కర్లేదు, ఇంట్లోనే ఉండండి. బృందావనంలో జరగబోయే వాళ్ళ బంధువుల పెళ్లికి ఎలా పోతున్నాడు? అది ప్రైవేట్ టాక్సీలో, పోలీస్ సెక్యూరిటీ లేకుండా. సుజీ, వెళ్ళొద్దని నువ్వు మనస్ఫూర్తిగా చెప్తే నేను ఎక్కడికి వెళ్ళను. కానీ మనం కూడా ఊరుకుంటే వాళ్ళు దేశాన్ని ముక్కలు ముక్కలు చేసి పారేస్తారు. పర్వాలేదులే, మనం అందరిలాగే చూస్తూ ఊరుకుందాం. ఆ రాణా ప్రతాప్ ఇంట్లోంచి బయలుదేరి మెయిన్ రోడ్ పైకి రావడానికి 3 దారులున్నాయి. ఇందులో ఏ దారిలో వచ్చినా సరే మనకు దొరికిపోయే అవకాశం ఉంది. చివరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా ఆ దారిలోనే రావాలి. అతను బయలుదేరి మన స్పాట్కు రావడానికి సరిగ్గా ½ అన్ అవర్ అవుతుంది. రాత్రిపూట కాబట్టి ఆ ఏరియాలో ట్రాఫిక్ ఇబ్బంది కూడా ఉండదు. వెళ్ళిరండి, మీ ఇష్ట ప్రకారమే వెళ్ళండి. నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. మీరు తప్పకుండా బయలుదేరి వెళ్ళరండి. థ్యాంక్స్ అలాట్. 13వ తారీఖు శుక్రవారం. ఆ రోజు చాలా బ్రహ్మాండంగా ఉంది. రాణా ప్రతాప్ తప్పించుకోలేడు.
సూపర్ అవకాశం. దీన్ని మాత్రం మనం సద్వినియోగం చేసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవరికీ నష్టం రాదు, అందరికీ లాభమే. ఒక్కొక్కరికి కనీసం 100 కోట్లైనా మిగులుతాయి. సెంట్రల్తో సంబంధమే లేదు, అంతా స్టేట్తోనే. మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ నేనే పని చేద్దామన్నా పక్కనే ఉంటాడు నా ప్రాణాలు తీయడానికి. ఇదిగో సీఎం, మొన్న మేము చెప్పిన అమెరికా ప్రాజెక్టు మాకివ్వకుండా ఇంకెవరికి ఇవ్వటం లేదుగా. ఆ ప్రాజెక్టు మీకే, కానీ కొన్ని సమస్యలున్నాయి. నేను హ్యాండిల్ చేస్తాను కదా, భారం నా మీద వేసి మీరు నిశ్చింతగా ఉండండి. వచ్చే ఎలక్షన్లో కర్మకాలి మీరు ఓడిపోయినా మన ప్రతిపక్షమేగా ముఖ్యమంత్రి. అప్పుడు ఆయన సీట్ ఎక్కుతాడు. ఇప్పటిదాకా ప్రతిపక్షంలో ఉన్నాడు, రేపు మన పక్షానికి వచ్చేస్తాడు. అయ్యో, ఇప్పుడు నేను ఏం చేసేది? నా పదవి పోయిందని మీరు బాధపడన అవసరం లేదు. ఏమంటారు ప్రతిపక్షం గారు? ఇంకేమంటాను, మహాద్భుతం. మీరు భయపడాల్సిన పనేం లేదు. మ్యాటర్ లీక్ అవ్వకుండా నేను చూసుకుంటాను. ఈసారి అమౌంట్ అంతా కూడా దుబాయ్లో మాత్రం వద్దు, స్విచ్ బ్యాంకులో వేసేద్దాం. అక్కడైతే సేఫ్. ప్రతిపక్షంలో ఉండి మీరు మేనేజ్ చేస్తే చాలు. ప్రతిపక్షంలో ఉండి మేమేం మాట్లాడినా అది కేవలం పేపర్ వాళ్ళ కోసమే. ఏంటి ప్రతాప్, ఈ టైంలో వచ్చావు? పరమశివం ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత మాట్లాడుతుండగా నేను వీడియో తీశాను సార్. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కుమ్మక్కైపోయారా? ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఎనీవే, నువ్వు చాలా రిస్క్ తీసుకున్నావు. పరమశివం ఇంత దుర్మార్గుడని నేను కల్లో కూడా ఊహించలేదు. నిజమే సార్. ఈ కేసు రిజిస్టర్ చేసి మనం కోర్టుకు వెళ్తే ఈ ఒక్క ఆధారం చాలు సార్ మన దేశం బాగుపడడానికి. మనం రేపు ఆఫీసులో కూర్చొని ఆలోచించి లూఫోస్ ఏమాత్రం లేకుండా చూసి కేసు ఫైల్ చేద్దాం. దీన్ని 2-3 కాపీలు తీద్దాం సార్. ఎస్, యూ మస్ట్ బి మోర్ కేర్ఫుల్. ఓకే రాణా ప్రతాప్, గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. హలో. హలో, పరమశివం. ఎంత? 11:10. కారు వచ్చింది. హలో, కమిషనర్ బయలుదేరుతున్నాడు. గెట్ రెడీ. కొంచెం ఓర్చుకో. ఆమె ఎవరు మల్లిక? అయ్యో, అక్కొస్తుందండి. అయ్యో, ఇప్పుడేం చేయాలి? జాగ్రత్త. కూర్చో, త్వరగా పద. ఫోన్ చెయ్యి. హలో. హలో, ఇప్పుడు కమిషనర్ని చంపద్దు, మిగతా తర్వాత చెప్తాను. ఎందుకు? నువ్వు ఇక్కడే ఉండు, నేను చూస్తాను.
హలో పరమశివం, ఆ కమిషనర్ గారు చచ్చాడనుకుని వాళ్ళు హడావుడిగా వెళ్ళిపోయారు. అందుకే ఆ క్యాసెట్ విషయం వాళ్ళు మర్చిపోయారు. నేను వెతికిస్తాను సార్. రాణా ప్రతాప్ ఇంట్లోనూ ఆ సంఘటన జరిగిన స్థలంలోనూ ఎక్కడున్నా సరే ఆ క్యాసెట్ని పట్టుకుంటాను సార్. అంత రహస్యంగా జరగాలి. ఆ క్యాసెట్ గనక రేపు జనం కళ్ళల్లో పడితే అంతే సంగతులు. ఏంటిది? సార్, మీ సిస్టర్ దగ్గర నుంచి ఫోన్. హలో. చెప్పు. నువ్వేం కంగారు పడద్దు. తొందరపడి నువ్వేం బయలుదేరి రావద్దు. నేను బాగానే ఉన్నాను. వద్దొద్దు, చెప్తున్నాను కదా, నేను బాగానే ఉన్నాను. మల్లిక రా. బాధపడుతున్నావు కదా? అదేం లేదు. సరే కూర్చో. ఎవరు చేశారు ఇలా? తెలుసు, చాలా బాగా తెలుసు. పరమశివం. ఇంత ఘోరానికి పాల్పడింది ఆ పరమశివమే. ఇంత దారుణం జరుగుతుందనుకోలేదు. నా భార్య, నా బిడ్డ, వాడి రూపాన్ని నేను మర్చిపోలేను. వాడిని నేను వదలను. నా దగ్గర ఉంది ఒకే ఒక సాక్ష్యం, కానీ దాన్ని కూడా నేను పోగొట్టుకున్నాను.